ప్రభుత్వ పథకాలకు ఎన్నికల గుర్తింపు కార్డుకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల గుర్తింపు కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, హైదరాబాద్ లో ఉంటున్న వారు హైదరాబాద్ లోనే ఎన్నికల గుర్తింపు కార్డు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండా కార్తిక చంద్రారెడ్డి అన్నారు. 2002 ఓటర్ లిస్టుతో ప్రస్తుత వివరాలను మ్యాపింగ్ చేస్తూ ఎన్నికల గుర్తింపు కార్డు పదిలపరచుకోవడానికి మాత్రమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు అడ్డగుట్ట, నార్తులాలగూడ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తు ఫారాలను పూర్తి చేయడంలో పలువురికి సూచనలు, సలహాలు చేస్తూ బండా కార్తిక సహకరించారు. ఎస్ఐఆర్ కి సంబంధించినంత వరకు లాస్ట్ తారీఖు 3వ తారీఖు ఆగస్టులో మరి లాస్ట్ డేట్ ఎలిమినేషన్ ఫామ్స్ సబ్మిషన్ చేయడానికి. మరి చాలా వరకు అపోహలు ఏమున్నాయంటే ఎలక్షన్ కార్డు మా ఊర్లో పెట్టుకోవచ్చు, మా ఊర్లో ఉంటే మాకు స్కీమ్స్ ఉంటాయి. ఎలక్షన్ కార్డుకి మీ స్కీమ్స్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎలక్షన్ కార్డు ఈ ఎస్ఐఆర్ ద్వారా చేస్తున్న ఈ ఎలక్షన్ కార్డు అనేది కేవలం ఓట్ హక్కు వినియోగించుకోవడానికే. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ కార్డు కోసము ఈ ఎస్ఐఆర్ పూర్తి వివరాలతోని, అదేవిధంగా 2002లో ఉన్న లేకపోతే మీ సిబ్లింగ్స్ కానీ మీ పేరెంట్స్ ఉన్న ఓటుతో లింక్ చేసి ప్రెసెంట్ ఉన్న ఎపిక్ నెంబర్ తోని మీకు లింక్ చేస్తే మీ పర్మనెంట్ ఎలక్షన్ కార్డు వస్తుంది. అంతే తప్ప ఊర్లో మీకు ఆస్తులున్నా లేకపోతే ఊర్లోనే మాకు ఓటు ఉండాలి అనేది మాత్రం అపోహ తీసుకోకండి. మీ పిల్లల చదువులు, మీ వ్యవహారము, మీ వ్యాపారం అంతా కూడా హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కార్డు కూడా ఇక్కడే తీసుకోండి. మీ ఓటు హక్కు కూడా ఇక్కడే వినియోగించుకోమని ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసికి అందరికీ కూడా వేడుకుంటున్నాం.